అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని బియ్యం పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్‌కు కొంచెం వెల్తిగా బియ్యం తీసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోండి. వీటికి బదులు పెసరపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని గిన్నెలో వేసుకొని 2 సార్లు కడిగేసేసి కొంచెం వాటర్ వేసి అరగంట పాటు నానబెట్టుకోండి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు పొంగల్ చేసుకోవడానికి కొంచెం మందపాటి గిన్నెని తీసుకొని అందులోకి 2 గ్లాసుల పచ్చిపాలు, 2 గ్లాసుల నీళ్లు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని పొంగల్ పొంగే వరకు పొంగించుకున్న తర్వాత అందులోకి నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం అలానే నానబెట్టేసుకున్న బియ్యాన్ని వేసేసుకొని బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోండి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గరిటెతోటి బాగా మెదిపేసేసుకొని అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలి. ఒక గ్లాసు తురిమిన బెల్లాన్ని వేసేసుకుని అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసేసి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగరు, నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు నెయ్యితో సహా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి సర్వ్ చేసుకోండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.